నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను ఆదుకుంటోందని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వలేదు. కేవలం 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 8,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే నాయకులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్రిస్టల్ గార్డెన్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీఏసీ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా నియమితులైన జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, పట్టణాధ్యక్షులకు ప్రమాణ స్వీకారం చేయించి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. అలాగే వారికి నియామక పత్రాలు అందజేసి పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కీలకంగా పనిచేయాలన్నారు. గ్రామ, మండల, పట్టణ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు. నాయకత్వం అందరికీ అందుబాటులో ఉంటుందని, పార్టీ అభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం షబ్బీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి సంస్థాగతంగా మరింత బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వ్యక్తిగత భేదాభిప్రాయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు, అవకాశాలు లభించాయని చెప్పారు. అవకాశం రాని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో వారికి కూడా తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీ ఆస్తి అని, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, డీసీసీ అధ్యక్షుడు ఏజే మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదటగా ఈరోజు కార్యక్రమంలో ముఖ్య ఘట్టం పిసిసి అధ్యక్షుడైనటువంటి ఈ ప్రమాణ స్వీకారానికి నేనే స్వయంగా రావాలని ఇప్పటి వరకు దాదాపు 15 జిల్లాలు నేనే వెళ్ళి మీ అందరితో కలిసి మీకు నియామక పత్రాలు ఇచ్చి మీకు దశ దిశ నిర్దేశం చేయాలని రావడం జరిగింది. కారణం మీకు వచ్చిన యొక్క పదవి యొక్క ప్రాముఖ్యత మీకు జరగాలి. దాన్ని డిఫరెంట్గా చెప్పారు మాసారెడ్డి మండల కాంగ్రెస్ సభ్యులు వారి యొక్క రాజకీయ జీవితం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ చిన్న పదవైనా భవిష్యత్తుకి పునాది. ఆ పునాదిని గట్టిగా కాపాడుకుంటే భవిష్యత్తులో మనం రాణిస్తాం. ఆ అవకాశం వచ్చినప్పుడు చేసుకోవాలి. ఇలా మీకు అవకాశం వచ్చింది కదా, పొందించాం కదా కాదు. పరిపూర్ణమైన న్యాయం చేస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది. మీరు చేసే కార్యక్రమాల సమష్టికి భవిష్యత్తు ఉంటుంది. మిత్రుల వల్ల పూర్తి స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలనే తపనతో మళ్ళీ అధికారులకు రావాలంటే మీరే మన అధికారులకు వచ్చిన కూడా తీవ్రమైన మాట ఇందులో మనం చేస్తా ఉన్నాం. మిత్రుల పార్టీ పటిష్టంగా ఉందని, గ్రామ స్థాయిలో పునాదులు పటిష్టంగా ఉందని ఏ పార్టీ అయినా మనుగడ సాధిస్తారు. విపరీతమైన సంక్షేమం ఇస్తాం. ఉచిత బస్సు మొదలుకొని మనం ఇస్తున్న సన్న నియాల వరకు ఏ ఇతర రాష్ట్రం ఇలాంటి కార్యక్రమం సుప్రీంకోర్టు మొట్టికాయ సర్వీస్ జరగాల్సిందే, దాంట్లో ఫీజుల కూడా జరగాల్సిందే చెప్పడం. దానికి కారణం కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. అదే రోడ్డు కాలం గెలిచింది కాబట్టి ఇలా మోడీ కూడా తల ఒక్కి
కులాసంగా తప్పని పరిస్థితి ఏర్పడుతున్నారా? పేదవాళ్ళకి ఉద్యోగాలు వస్తా ఉన్నాయా? మరి ఎందుకోసం ఈ మోడీ గారి భారహరం? ఎవరి కోసం మోడీ గారు పాల్గొంటుంది ఈ దేశంలో? కేవలం కంపెనీల కోసం, బడా వ్యాపారస్తుల కోసమే మోడీ పాల్గొనడం తప్ప సామాన్యులకు ఎవరు మోడీ పాలన జరగట్లేదు. మీ ఎమ్మెల్యే అడగాలి, పెట్రోల్ డీజిల్ పనులు జరుగుతున్నప్పుడు రమ్మనంటే మరి ఏం చేస్తున్నామని. దొంగలు పట్టపగలే తెగబడుతూ చోరులకు పాల్పడుతున్నారు. ప్రధానంగా తాళం వేసిన ఇండ్లు, ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా దొంగలు దర్జాగా కారులో వచ్చి దొంగతనానికి పాల్పడ్డ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత 2-3 నెలలుగా ఏదో ప్రాంతంలో చోరీ కేసు నమోదవుతూనే ఉన్నది. చోరులు పక్కా ప్లాన్తో దోచుకెళ్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 35వ వార్డు శివాలయం వీధిలో దుండగులు దర్జాగా కారులో వచ్చి ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. కారులో వచ్చిన దుండగులు గేటులో నుంచి దూకి ఇంట్లో చొరబడి వస్తువులను దొంగలించారు. దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అభివృద్ధి పనులు చేపట్టడంలో పోటీ పడాలి తప్ప అధికారులపై పెత్తనం చలాయించడంలో కాదని కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ లేకుండా ఎమ్మెల్యే రమణారెడ్డి మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైర్మన్ భర్త కమిషనర్ అధికారులపై పెత్తనం చేయడం, దూషించడం పద్ధతి కాదన్నారు. అభివృద్ధి పనులలో అధికారులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి, కౌన్సిలర్లు హఫీజ్ బేగ్, గిరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ, కోఆప్షన్ సభ్యులు కుంబాల రవి యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. గత 3 నెలలుగా మున్సిపల్లో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ గారు, సిబ్బందిని పిలిచి చైర్మన్, వైస్ చైర్మన్ లేకుండా మీటింగ్ పెట్టడం చాలా బాధాకరంగా ఉంది. అలాగే నిన్న చైర్పర్సన్ గారు, కమిషనర్ గారిని ఇంటికి పిలిచి కాంగ్రెస్ కౌన్సిలర్స్, చైర్మన్ గారు వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. బెదిరించడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విధంగా చేసుకుంటూ పోతే మన మున్సిపాలిటీకి ఏ అధికారి కూడా రారు. తను మున్సిపల్ కమిషనర్ గారు ఈ బెదిరింపులకు గాను తను లీవ్ పెట్టి వెళ్ళిపోయిన విషయం చాలా బాధాకరంగా ఉంది. అలాగే ఇలా చేస్తూ ఉంటే మన కామారెడ్డి మున్సిపాలిటీకి ఏ అధికారి రావడానికి కూడా ఇష్టపడరు. దయచేసి మున్సిపల్ అధికారులు కూడా నిజాయితీగా పనిచేయండి. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు సపోర్ట్గా ఉంటాము. జై తెలంగాణ. ఈరోజు
గత 3 నెలల నుంచి మనకు మున్సిపాల్లో జరుగుతున్న అధికారుల ట్రాన్స్ఫర్లు కానీ లీవ్ పెట్టిపోవడం కానీ అందరూ గమనిస్తూనే ఉన్నారు కామారెడ్డి ప్రజలు. దాంట్లో భాగంగానే నిన్న గత కమిషనర్ గారు సరెండర్ అయి పోయిన తర్వాత గత 22 రోజుల ముందు కొత్త కమిషనర్ గారు వచ్చారు. వాళ్ళు కూడా నిన్న లీవ్ పెట్టేసి వెళ్ళడం జరిగిపోయింది. ఎందుకు అంటే అధికారులను దురుసు ప్రవర్తనతోటి ఇబ్బంది పెడుతున్న నాయకులు వాళ్ళ మాటలు పడకుండా, వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళు లీవ్ పెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. గత 10 రోజుల కిందట టీపీపీఎస్ గారు కూడా నాకు దుర్భాషలు ఆడిందని వాళ్ళు కూడా వారం రోజులు లీవ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన మున్సిపల్ ఆఫీస్లో జరిగిన పరిమాణం దానికి కలెక్టర్ గారి దగ్గర పోయి మన కమిషనర్ గారు 22 రోజుల క్రితమే కామారెడ్డి మున్సిపాలిటీకి వచ్చారు. వాళ్ళు కూడా కలెక్టర్ గారి దగ్గర పోయి వాళ్ళ బాధను వివరించడం జరిగింది. సాయంత్రం వచ్చి వాళ్ళ సిమ్ కార్డ్ కానీ వాళ్ళ కీ కానీ అప్పగించి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సార్, నన్ను సరెండర్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా, అది మీ ఇష్టం, నేనైతే కామారెడ్డిలో ఉండలేను అని చెప్పడం జరిగింది. కామారెడ్డి మున్సిపాలిటీలో మున్సిపల్ పాలక వర్గం వచ్చి 100 రోజులు అవుతుంది. దీంట్లో ఒక్క దగ్గర కూడా ఏ వార్డులో కూడా ఒక ఇనాగ్రేషన్ కాలే, ఒక డెవలప్మెంట్. ఇందాక మా మున్సిపల్ వైస్ చైర్మన్ అసలు గోదావరి స్వామి గారు మరియు సీనియర్ కౌన్సిల్ సభ్యులు సతీష్ గారు మాట్లాడారు. గత 3 నెలలుగా మన మున్సిపాలిటీ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందనేది ప్రజలన్నీ గమనిస్తున్నారు. చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ కేవలం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి, ఒక నాయకుడికి ఇంకో నాయకుడికి ఆధిపత్య పోరు తప్ప అభివృద్ధి మీద ఎవరికి ఇంత చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి షబీర్ అలీ గారు, ఆయన మీద ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు వెంకటరమణారెడ్డి గారు తూకిద్దా మైకిద్దా అనే ఈ భావనతోటే మన మున్సిపాలిటీ పరిస్థితి దారుణంగా దాపేస్తుంది. దానివల్ల అనవసరంగా అధికారులు బలవుతున్నారు. ఎవరేం పని చేయకుండా పోతుంది. నిజానికి మన షబీర్ అలీ గారు కావచ్చు, రమణారెడ్డి గారు కావచ్చు, గత 3 నెలల నుంచి ₹1 ఫండ్ కూడా మున్సిపాలిటీ తీసుకురాలేదు. ఇది చాలా దారుణం. అభివృద్ధి మీద మీకు పట్టింపు లేకుండా ఆధిపత్యం మీదనే కేవలం మీరు కొట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎడిపోతుంది. మన ప్రజలు ఎన్నుకున్నారు. 49 మంది కౌన్సిలర్లను మున్సిపల్ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ ద్వారా ఎన్నికైన కోఆప్షన్స్ కావచ్చు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైలు ఢీకొని 19 గొర్రెలు మృతి చెందాయి. ఈ దుర్ఘటనలో బాధితులకు సుమారు ₹1,50,000 వరకు నష్టం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరు శివారులో గొర్రెలు రైల్వే పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని 19 గొర్రెలు మృతి చెందిన సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఆరేపల్లి లక్ష్మి తన గొర్రెల మందను తీసుకుని ప్రతిరోజు మాదిరిగానే గ్రామ శివార్లో మేపడానికి వెళ్లింది. కామారెడ్డి నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న రైలు డ్రైవర్ గొర్రెలను చూసి హారన్ కొట్టాడు. దీంతో బెదిరిన సుమారు 19 గొర్రెలు రైలు కింద పడి మృతి చెందాయి. సుమారు ₹1,50,000 వరకు నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. షట్టున బండి కిక్కింది కట్టెక్కింది తర్వాత కొట్టినా దిగలేదు.
ఏవి నీ గొర్రెలు దిగలేదు, రాళ్ళతో కొట్టినా కానీ దిగలేదు. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్ని? 20. ఇప్పుడు 20 మరి నీతో ఎవరు లేరా మరి అప్పుడు? నువ్వు ఒకదానే ఉన్నావా? ఆ బర్రెలు మళ్ళీ బర్రెలు ఎవరు వచ్చిన వాళ్ళు లేరా? వాళ్ళు ఏడుంటారు బర్రెలు? అట్లా సడన్ గా అయిపోయింది సార్. ఇన్నొద్దులు గొర్రె పడకుండా మేపుకున్నాం. సరే మరి మీకు ముందే చెప్పాం కూడా, ఎన్నోసార్లు చెప్పాం కూడా, ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాం కూడా. కనీసం మీరు ట్రాక్టర్ దాటొద్దు కూడా అని మీరు చెప్తూనే ఉన్నాం. అక్కడ నుంచి పోవద్దు అని చెప్తాం. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ ఆర్ఎన్బి బిల్డింగ్ ఎదురుగా, NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 48 కిలోల భారీ గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జిల్లాలో ఎక్కడైనా మత్తు పదార్థాల సరఫరా, విక్రయాలు జరిగిన
పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న 48 కిలోల గంజాయిని నాగవల్లి ఎక్స్ప్రెస్ రైలులో తరలిస్తుండగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి పూణేకు ఈ గంజాయిని తరలిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న రోహిత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుకున్న 48 కిలోల గంజాయి విలువ సుమారు 24 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అనంతరం ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం కామారెడ్డి రైల్వే స్టేషన్లో నిందితుడిని పట్టుకుని అతని వద్ద నుంచి 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సరఫరా పట్ల ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. గంజాయి రవాణా విక్రయాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సేమ్ అదేలాగా అక్కడ కూడా ఆ బ్యాగ్లు కూడా నింపారు. ఆర్పిఎఫ్ మరియు కామారెడ్డి ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది ఉమ్మడిగా ఈ ప్రింటింగ్లో భాగంగా సంబల్పూర్ టు పూణే వెళ్ళాల్సినటువంటి ట్రైన్లో ఇద్దరు అనుమానితులు గంజాయి తరలిస్తున్నారని తెచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండే. ఇందులో ఒకతను చెట్లపల్లిలో దిగడం జరిగింది. ఒకతను అక్కడే మళ్ళీ సర్కమ్స్టెన్స్లో అక్కడ కనిపించింది వాళ్ళకు. ఆయన ఇక్కడ కామారెడ్డిలో వాళ్ళ సెర్చ్ చేసి పట్టుకోవడం జరిగింది. దీనిలో మొత్తం 48 కేజీస్ గాంజాయి అనేది సీజ్ చేయడం జరిగింది. 3 బ్యాగుల్లో ఒక పర్సన్ అరెస్ట్ చేయడం జరిగింది. వీటి విలువ వచ్చేసి 24 లక్షల రూపాయల యొక్క విలువ ఇది కలిగి ఉంటుంది. నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ఆపరేషన్ మొత్తంలో ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ఈ యొక్క నర్సింగ్లు, వెంకటేశ్వర్లు, తర్వాత సుబ్బారెడ్డి, SIMCS ప్లస్ ఎక్సైజ్ సంబంధించి సంపత్ కృష్ణ సిఏ, తర్వాత విక్రమ్ కుమార్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రోహిత్ అనే పూణే చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడం. 21 years మేజర్ ఉన్నాడు. అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇంకా ఇతనికి సంబంధించి వాళ్ళ మూటాకు సంబంధించిన సభ్యులను గుర్తించడం ఇదంతా ఎంక్వైరీ త్వరలో చేస్తాను. చేసిన తర్వాత వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. రెగ్యులర్గా వచ్చే వెహికల్ ట్రైన్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతే సెలవు. చూస్తూనే ఉండండి K9.